ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరక్కి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 14వ తారీఖులుగా ఇతూ సెప్టెంబర్ నెల 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుడు సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు శుక్రకేతువులు, కన్యారాశి యందు రవి బుధులు, తులరాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు వృషభం మొదలుకొని సింహరాశి వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవి బుధుల యొక్క యుతి, అలాగే పంచమందు శుక్రుడు, అలాగే లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుడు. ఈ గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినప్పుడు బుధుడితోటి కలుపుకుని దాదాపుగా 6 గ్రహాల తాలూకు అనుకూలతలు గోచార రీత్యా మేషరాశి వారికి ఉన్నాయి. దానితో పాటు కాకుండా గ్రహణ గోచారంలో భాగంగా లాభస్థానమందు గ్రహణం సంభవించడం అనేటువంటిది కూడా ఈ రాశి వారికి ఊహించినటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో గోచారం అనేటువంటిది దాదాపుగా 80% వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు అనుకూలించకపోతే మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవి బుధుల యొక్క కలయిక ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలను సూచిస్తుంది. షష్ఠైరవం సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. రవి బుధుడితోటి కలిపి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏ పని ప్రారంభించినా దానిలో కార్యానుకూలతని ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే చతుర్థ స్థాన పంచమ స్థాన స్థిత శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకూలతల్ని ఇస్తూ ఉంటాయి. దానిలో భాగంగా శుక్రుడు కూడా మంచి తెలివితేటల్ని, లౌక్యాన్ని, ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని, అలాగే సంతాన కుటుంబ పరమైనటువంటి ఎదుగుదలని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. లాభస్థాన స్థిత రాహుగ్రహము, లాభస్థానముందు ఏర్పడినటువంటి గ్రహణము కూడా ఉద్యోగంలో గాని వ్యాపార పరంగా గాని ఊహించనటువంటి ఆర్థిక లాభాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మేషరాశి వారికి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలలో పూర్తి అనుకూలతని ప్రసాదిస్తూ ఉన్నది. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాలలో అన్నింటిలో కూడా సర్వత్రా కూడా దిగ్విజయమైనటువంటి పరిస్థితిని ప్రసాదిస్తూ ఉన్నది. ఆకస్మిక ధన ప్రాప్తిని, ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి డబ్బు మరలా తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితుల్ని, అలాగే ఎవరైనా మీకు ఇవ్వవలసిన డబ్బు ఉంటే దాన్ని మోసం చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మరలా ఆ ధనాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సంతోషంతో, ఆర్థిక లాభంతో, ఉద్యోగంలో అనుకూలతతోటి ఈ వారంలో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఈ రాశి వారు గడుపుతారు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా ఈ వ్యయస్థాన స్థిత వక్రగత శనేశ్వరుని దోష పరిహారం కోసమై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ఉభయ సంధ్య వేళల్లో పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానమందు యోగిస్తూ ఉండడం, పంచమందు బుధుడు యోగిస్తూ ఉండడం, షష్ఠ స్థానమందు కుజగ్రహం యోగిస్తూ ఉండడం, 2వ స్థానమందు గురుడు, లాభస్థాన స్థిత శనేశ్వరుడు, రాహువు, చంద్రుడితోటి కలుపుకొని దాదాపుగా 7 గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితి. చూడండి, గోచారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు, ముఖ్యంగా 7 గ్రహాలు యోగించడం అన్నది
చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. గోచారంలో దాదాపుగా 85% శుభ ఫలితాలని ఈ రాశి వారు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా రాజయోగప్రదంగా ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు కూడా వీటితో పాటు యోగిస్తే ఇది ఇంకా మరింత రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఇన్ని గ్రహాలు యోగించినా కూడా గ్రహస్థితిలో మార్పు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాము అంటే ఇది మీ జాతకాల్లో ఉండేటువంటి సమస్య తప్పితే గోచారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. 7 గ్రహాలు అనుకూలించినప్పుడు మనం ఏది పట్టుకుంటే అది అలా బంగారంగా మారుతూ ఉంటుంది. ఓ పని ప్రారంభం చేస్తే అది చక్కగా పూర్తి అవుతూ ఉంటుంది. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నతాధికారులు, ప్రభుత్వం తాలూకు అండదండలు చాలా చక్కగా కనబడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, పిల్లలు, జీవిత భాగస్వామి వీరందరూ కూడా మీ వెన్నంటే ఉంటారు. శుభ కార్యక్రమాల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. వ్యాపార లాభం కలుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే అప్పుల బాధలు, శత్రువుల యొక్క బాధల నుండి బయటపడుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. గోచార పరంగా పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని కూడా వృషభ రాశి వారు ఎక్కువగా వినియోగించుకోవాలి. ఈ పరిస్థితుల్లో కనుక ఏదైనా ముఖ్యమైనటువంటి పనులను కానీ, శుభ కార్యక్రమాలను కానీ, మీ బరువు బాధ్యతలను తీర్చుకునేటువంటి ప్రయత్నం కానీ చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ అర్ధాష్టమ స్థానాన్ని దాటి వెళ్ళినటువంటి రవిగ్రహ అనుకూలత కోసమే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు, అలాగే చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలను పొందుతూ ఉన్నటువంటి రాశిగా ఈ రాశిని చెప్పవచ్చును. ప్రత్యేకించి జన్మరాశి స్థిత గురుడు గాని, అర్ధాష్టమ రవి గాని, ఇక్కడ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినప్పటికీ కూడా అర్ధాష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. అలాగే తృతీయ స్థాన స్థిత కేతువు తోటి కలిసి ఉన్నటువంటి శుక్రుడు, అలాగే ఈ రాశి వారికి నవమ రాహువు, దశమ శనేశ్వరుడు, ఈ గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగానే కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. ఇక్కడ పంచమ కుజుడు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తారు అర్ధాష్టమ రవితోటి కలిసి అంటే కుటుంబపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చికాకులు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించేటువంటి, ఎక్కువగా బాధపడేటువంటి అంశాలు కొన్ని ఆలోచనలోకి, స్ఫురణలోకి వస్తూ ఉంటాయి. మన గతంలో ఇలా చేశాం కదా, దీనివల్ల భవిష్యత్తులో మనం ఈ విధంగా ఉండవలసి వస్తుందేమో అనేటువంటి భావన కూడా ఈ రాశి వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. కొంత మానసిక భయం ఉంటుంది. ప్రత్యేకించి సపోర్ట్ దొరకదు. ఏదైనా ఒక పని చేద్దామో లేదా ఏదైనా మనం ఒకటి సాధిద్దామన్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎప్పుడూ కూడా నిరుత్సాహపరిచేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకండి, స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మన వెనక రావాలి, బంధువులు మన వెనక నిలబడాలి అనేటువంటి ఆలోచనని మీ దగ్గరికి చేర్చకండి. వారెవ్వరూ మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితిలో లేరు. కేవలం మీకు మీరు మాత్రమే ఉపయోగపడతారు. ఎంత శ్రమ, ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ కష్టాన్ని పక్క వాళ్ళతో చెప్పుకోకండి. చెప్పుకోవడం వల్ల చులకనవుతూ ఉంటారు తప్పితే ఎవరూ సహాయం చేసేటువంటి వారు ఉండరు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఎక్కువ కాలం నడవదు. మరికొద్ది రోజుల్లో గురుబలం వస్తోంది. అప్పటి వరకు కొంత నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. కోపంలోనూ బాధలోనూ నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. దేనికి లోటు ఉండదు, కానీ ఆశించినటువంటి స్థాయిలో ఫలితం ఉండదు. ఈ విషయాన్ని కూడా ఈ వారం దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం
మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు చంద్రుడు. 1, 2, 3 స్థానాల్లో గ్రహాలు యోగించడం అనేటువంటిది ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. ఈ వారంలో బంధుమిత్రులను కలుసుకుంటూ ఉండడము, లేదా ఏదైనా యాత్రాది కార్యక్రమాలు చేస్తూ ఉండడము, లేదా మానసిక ఉల్లాసాన్ని కలిగించేటువంటి విషయాలలో ఎక్కువగా నిమగ్నమవుతూ ఉండడము, కొంత శారీరక శ్రమని కలిగించేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మర్చిపోయేటువంటి విధంగా మిగతా విషయాల్లో నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ప్రగతి ఉంటుంది. వాటిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. ప్రత్యేకించి ప్రజాకర్షణ కలుగుతూ ఉంటుంది. మీ పట్ల ఇతరులు కొంత ఆకర్షితులవుతూ ఉంటారు. మీరు గమనించండి, మీ విధి విధానాలు కానీ, మీ ఆలోచన తీరు కానీ, మీ ఉత్సాహం కానీ కొంత రెట్టింపు అవుతూ ఉంటాయి. చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా తొందరగా ఒక పరిస్థితి నుండి వేరే పరిస్థితుల్లోకి మారగలుగుతారు. మీ మానసిక స్థితిగతులు కానీ, అలాగే శరీరాన్ని కూడా మీకు నచ్చినట్టు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ తిండి అలవాట్లు, ఆహారపు అలవాట్లు కానీ, నిద్ర అలవాట్లు కానీ వీటన్నిటిని కూడా మార్చుకొని ఒక నిబద్ధతతోటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి ఆలోచనతోటి చాలా కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు అటు ఇటు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మొక్కవనటువంటి ధైర్యం, పట్టుదల, ఓపికతోటి ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఓపిక సన్నగిలుతూ ఉంటుంది. కొంతమంది అవహేళన చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఇలాగే చెప్పావు, గతంలో కూడా ఇలాగే అన్నావు, కానీ ఏమైంది, ఎక్కువ కాలం సాగలేదు, ఇలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వేటిని కూడా పట్టించుకోకుండా మీదైనటువంటి మార్గంలో ముందుకు సాగిపోతూ ఉండండి. అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి మీరే బాధ్యులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతరుల పైన లేదా ఇతరులు చెప్పేటువంటి మాటల పైన ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో మంచి ఉన్నతిని సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ప్రత్యేకించి అర్ధాష్టమ కుజుని దోష నివారణ కోసమై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనూహ్యంగా గ్రహాల తాలూకు అనుకూలతలు పెరిగాయి. లాభస్థాన స్థిత గురుడు గాని, జన్మరాశి స్థిత శుక్రుడు గాని, 2వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు గాని, అలాగే తృతీయమందు ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. చంద్రుడితోటి కలుపుకుని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారిలో ఉన్నాయి. ఎప్పుడైతే కుజుడు యోగిస్తూ ఉన్నారో, గురుడు యోగిస్తూ ఉన్నారో, గ్రహాల యొక్క అనుకూలత పెరిగిందో ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. గతం నుండి మీరు క్రమశిక్షణతోటి తీసుకుంటూ ఉన్నటువంటి చర్యల తాలూకు శుభ ఫలితాలని ఖచ్చితంగా అనుభవిస్తారు. గతంలో ఏదో మనం ఒక పని కోసం ఏదైనా ఒక కోర్సు నేర్చుకుంటూ ఉండడమో, లేదా మన శరీరాన్ని, మన బుద్ధిని మలుచుకోవడానికి ఎక్కువగా శారీరక శ్రమ చేస్తూ మానసికంగా చాలా కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి సింహరాశి వారిలో మీరు పడ్డటువంటి కష్టం ఏమాత్రం వృధా కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక ఇనప వస్తువుని ఎంత కాల్చి ఎంత గట్టిగా కొడితే అంత పదునుగా తయారవుతుంది అనేటువంటి మాదిరిగా మీరు పడ్డ కష్టము, మీరు పడ్డ శ్రమ ప్రతిదీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు అంత షార్ప్ గా మారగలుగుతారు. ఈ షార్ప్నెస్ అనేటువంటిది రానున్నటువంటి జీవిత కాలంలో చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో తాలూకు అనుభవాలు, గతంలో తాలూకు జ్ఞాపకాలు అన్ని కూడా చక్కగా గుర్తు ఉంటూ ఉంటాయి. గతంలో మనం తప్పు చేసాం, ఇప్పుడు చేయకూడదు అనేటువంటి ధోరణిలో ఈ రాశి వారు ముందుకు సాగుతూ ఉంటారు. కేవలం మీ పనులు మాత్రమే కాదు, ఇతరుల తాలూకు ఇబ్బందులను కూడా మీరు తీర్చగలుగుతారు. చాలా పాజిటివ్ గా ఉంటారు. కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు ఒక గొప్ప పట్టుదలని, ఒక గొప్ప తేజస్సుని ప్రసాదించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. దీనితో పాటుగా రవి యొక్క జన్మరాశి స్థితి దోషం పోయింది. అలాగే మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వచ్చాయి. కాబట్టి అటు ఆర్థిక పరిస్థితులు, ఇటు ఆరోగ్య పరిస్థితులు, అటు కుటుంబ పరిస్థితులు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు
ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రగతి పథంలో ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ వారంలో స్పష్టమైనటువంటి మార్పు ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే ఎదుగుదల అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతినిత్యము రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గ్రహస్థితిలో అటు జన్మరాశి స్థిత రవిగ్రహము, జన్మరాశి స్థిత బుధ గ్రహ దోషము, వ్యయ శుక్రకేతువులు, 2వ స్థానమందు కుజుడు, అంటే అటు అర్గళం గాని జన్మరాశి స్థిత గ్రహాలు గాని వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు గాని 5 గ్రహాలు దాదాపుగా ఇక్కడే ఉన్నాయి రాశికి సంబంధించి. ఇందులో గురుబలం లేదు, శని బలం లేదు, ఒక రాహువు చంద్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. వీటితో పాటు గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు కొంత యోగిస్తూ ఉన్నాయి. ఈ గ్రహస్థితిలో భాగంగా మధ్యస్థమైనటువంటి వాతావరణం ఉన్నది. 30% శుభ ఫలితాలని మనం ఈ వారమందు ఆశించవచ్చును. అయితే ప్రత్యేకించి కన్యారాశి వారిలో ఏంటంటే ఉత్సాహం అనేటువంటిది లోటుగా ఉంటుంది. చాలా బద్ధకంగా ఉంటారు. ప్రతి పని వాయిదా వేసుకుంటూ ఉంటారు. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రము. ప్రత్యేకించి చేసేటువంటి పనిలో శ్రద్ధ ఉండదు. అందువల్ల చేసినటువంటి పనిని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. తద్వారా శరీరము కష్టపడుతూ ఉంటుంది, అలానే సమయము వృధాగా పోతూ ఉంటుంది. చేసిన పనినే మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల చేసేటువంటి పనిలో ఏకాగ్రతను పెట్టండి. ముఖ్యంగా ఒక పనిలో ఏకాగ్రత లోపించడం ద్వారా మళ్ళీ అదే పని చేయడం ద్వారా సమయము వేస్ట్ అవుతూ ఉంటుంది, మీ శారీరక శ్రమ మిగులుతుంది, మీకు చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. వీడు చెప్పిన పని చేయట్లేదురా బాబు సరిగ్గానే. కాబట్టి వీటన్నిటిని దాటగలగాలి అంటే మొదట బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఓ పని, అది మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ ఇంకోటి కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పక చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లి మీ బాధ్యత, మీ మీద ఉండేటువంటి గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ముందుకు సాగాలి. ఇచ్చినటువంటి మాటని కొన్నిసార్లు తప్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీకు ఏదైతే సరైనటువంటి నిర్ణయం అని అనిపిస్తుందో దానిలోనే ముందుకు వెళ్ళండి. ఒకవేళ మనం ప్రయాణానికి వద్దాం అనుకున్నాం, వస్తామని చెప్పాం, నాకు కుదరడం లేదు, రావడానికి ఓపిక లేదు, వస్తే మిగతా పనులు ఆగిపోతాయి. అటువంటిప్పుడు కరాఖండిగా నేను రాను అని చెప్పేస్తే మంచిది. మొదట్లో ఏదో అనుకుంటారు, తర్వాత బాగుంటుంది. అంతేగాని మొహమాటానికి మనం ఒప్పుకుని ప్రయాణానికి వెళితే ఆ ప్రయాణము ముందుకు సాగదు, అందులోనూ ఇబ్బందులు పడతారు, ఇటు ఈ పని అవ్వదు. ఈ రకంగా ఉంటుంది. మొహమాటానికి పోయి ఎక్కువ నిర్ణయాలు కొంచెం మీకు ఇబ్బందికరమైనటువంటివైనా వాటిని అంగీకరిస్తూ ఉంటారు, ఇదే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నో చెప్పడం అనేటువంటిది రావడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి శుక్రుడు బలంగా ఉన్నారు, గురుడి యొక్క బలం ఉన్నది, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. 4 గ్రహాల యొక్క అనుకూలత వల్ల 45% శుభ ఫలితాన్ని పొందినటువంటి రాశిగా ఈ రాశిని చెప్పవచ్చును. వీరికి ప్రత్యేకించి జన్మరాశి స్థిత కుజుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వ్యయమందు ఉన్నటువంటి రవి, జ్వరం ఖడ్గవరణం చైవ భార్యాబంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. స్వస్థాన నాశనం చైవ బంధురోగో నరక్షయం అన్నది శాస్త్రం. ఇక్కడ రవి కుజులు ప్రతికూలత వల్ల ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అనేటువంటిది అటు శారీరకంగా పడుతుంది, అంటే శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై పడుతుంది. అలాగే స్థాన చలనము, ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడము, అలాగే ఒక ప్రాంతంలో నిలకడగా ఉండలేకపోతూ ఉండడము, లేదా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా స్థాన చలనం కలిగేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వాళ్లలో ఉన్నాయి. ప్రత్యేకించి శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది, అంటే ఎక్కువగా పని చేయడమే జరుగుతుంది, కానీ రిలాక్స్ గా మనం కొంతకాలం ఉన్నాము లేదా మనం ఈ 2 రోజులు రెస్ట్ తీసుకున్నాము అనేటువంటి పరిస్థితులు ఉండవు. ఎంతసేపు నిరంతర శ్రమ అనేటువంటిదే కనపడుతుంది. అవసరమైతే ఓవర్ టైం డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు, అక్కడ పని అవ్వదు. అలానే ఈ సమయం అనేటువంటిది చాలా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అటు కుటుంబ
సభ్యులతోటి కానీ లేదా మీకు నచ్చినటువంటి విషయాలపై కానీ అంత శ్రద్ధ చూపించలేకపోతారు. ఎంతసేపు కూడా చాలా హడావిడిగా కాలాన్ని గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా వేళకి తినకపోవడము, వేళకి నిద్రపోకపోవడం లాంటివి కూడా తులారాశి వారిలో స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ పడేటువంటి కష్టం అయితే కూడా వృధాగా పోదు. 9వ స్థానం ముందు గురుడు ఉన్నంత వరకు కూడా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి ఎక్కువగా శారీరకంగా కష్టపెడుతూ ఉంటుంది ఈ రాశి వారులని. అలాగే మానసికమైనటువంటి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఈ రెండు విషయాలని కూడా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోపం అధికంగా ఉంటుంది, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ విషయాల పట్ల చాలా శ్రద్ధగా ఉండండి. అటు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు లేదా మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రవి బుధులు అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి ఉండేటువంటి ప్రతికూలతలు కనుక పరిశీలన చేస్తే అష్టమ స్థాన స్థిత గురుగ్రహము, అర్ధాష్టమ రాహువు, వ్యయస్థాన స్థిత కుజుడు, ఈ 3 గ్రహాలు మాత్రం చాలా ఎక్కువగా పీడించేటువంటి గ్రహాలుగా చెప్పుకోవాలి. అటు 12వ స్థానం వద్ద ఉన్నటువంటి కుజుడు నిలకడ లేనటువంటి స్థితిని, స్థాన చలనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం లేదా ప్రయాణాల రూపేణ శారీరక శ్రమని అధికంగా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే అర్ధాష్టమ స్థానమందు 4వ స్థానమందు ఏర్పడినటువంటి గ్రహణము, దానికి సంబంధించినటువంటి గ్రహ రాహు, అలాగే అష్టమ స్థాన స్థిత గురుడు, ఈ 3 కూడా అంటే కుజ, రాహు, గురు గ్రహాలు కూడా మీ యొక్క సహనాన్ని పరీక్షించేటువంటి గ్రహాలు. చోరాగ్ని నృప భీతిశ్చ అన్నారు. ఇక్కడ ఏదైనా మీ యొక్క పనిని కానీ అంటే మీ పని చేసిన తాలూకు ప్రతిఫలాన్ని లేదా మీ శ్రమని, మీ తెలివితేటల్ని, మీ దగ్గర ఉండేటువంటి అమూల్యమైనటువంటి విషయాల్ని సేకరించి వాటిని నిజంగా దొంగిలించి ఇతరులు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఫలానా పని చేద్దాం అనుకుంటున్నామని మీరు అనుకుని ఇతరులకు చెప్తారు, వాళ్ళు ఆ ముందుగా పని చేసేస్తారు. లేదు ఇలా ఫలానా చోటుకి వెళదాం అనుకుంటున్నాం, అది ఇక్కడ ఏమైనా మనకు అవకాశం ఉంటుందేమో అనుకుంటే ఇతరులు ఆ ప్రదేశానికి మీకన్నా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్పదలిచినటువంటి విషయం ఏంటి అంటే మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, మీరు తీసుకోబోతూ ఉన్నటువంటి నిర్ణయాలు కానీ, జీవితంలో మీరు ఆకలింపు చేసుకుంటూ ఉన్నటువంటి విషయాలను కానీ ఎవరికి చెప్పకండి. చాలా గుప్తంగా అట్టే పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న విలువైనటువంటి వస్తువులు కానీ వీటిని కానీ మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. అవి ఇతరుల కళ్ళబడితే వాటిని వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. 2, స్థాన చలనానికి, ప్రయాణానికి, శారీరక అలసటకి ఈ వారం అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకుంటూ ఉండండి. మీకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనే మీరు కష్టపడుతూ ఉండండి. ఉద్యోగ వ్యాపారాదుల విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం ఉండదు. అలాగే ఇంట్లో ఏదో ఒకటి తగువు జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దశమమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా యోగిస్తున్నారు. గురుడు సప్తమ స్థానమందు యోగిస్తున్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది. దాదాపుగా 55% శుభ ఫలితాన్ని ఈ రాశి వారు పొందుతూ ఉన్నారు. గ్రహణానంతర ఫలితాలతో కలుపుకుని ఇది 10% పెరుగుతూ ఉంటుంది. 65% శుభ ఫలితాల్ని ధనురాశి వారు పొందుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే లాభస్థాన స్థిత కుజుడు. ధైర్యం ఏకాదశ గతే కుజే అన్నది శాస్త్రం.
ఈ కుజుడు మార్పు గురించి కూడా మనం చెప్పుకున్నాం గతంలో. ఈ కుజుడు ఏ విధంగా అనుకూలిస్తాడు ధనురాశి వారికి అని. దానితో పాటు సప్తమ గురుడు గాని, దశమంలో ఉన్నటువంటి రవి గ్రహం గాని, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహాలు. ఇవి అధికారాన్ని అలాగే మీ యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి గ్రహాలు. పలానా మనకి అవమానం జరుగుతుందేమో, లేదు పలానా మన ఉద్యోగం కోల్పోవలసి వస్తుందేమో అనేటువంటి భయాల నుండి బయటపడేయడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక ఉన్నత అధికార పదవి ప్రాప్తికై కూడా ఈ గ్రహస్థితి చాలా ఎక్కువగా యోగిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చేపట్టినటువంటి కార్యాల్లో విజయాన్ని, అలాగే మనం ముందుగా ఏదైతే గతంలో కష్టపడుతూ ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుంటుందని అనుకునే ఒక అవకాశం వచ్చి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ అవకాశాల్లో ఉండేటువంటి ఆటంకాలని అధిరోహించి ముందుకు వెళ్ళడానికి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు ధనురాశి వారు. మిగతా వారిపైన మీ మాట చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, వ్యవసాయాలలో ధనురాశి వారికి తిరుగు ఉండదు. ఈ వారంలో చాలా గొప్ప ఇంపాక్ట్ ని క్రియేట్ చేయకపోతూ ఉన్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ మీదే కొంత పైచేయిగా నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి మాటని 10 మంది కూడా విశ్వసించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ ముఖ్యమైనటువంటి పనైనా, శుభ కార్యక్రమమైనా, మీ బాధ్యత అయినా, ఉద్యోగపరమైనటువంటి విషయాలనైనా ఈ వారంలోనే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ప్రత్యేకించి గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. అలాగే ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఎక్కువగా గణపతి ఆరాధన చేయడం శ్రేష్టం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. నవమ స్థాన స్థిత కుజ దోషం తొలగిపోయినది. ఈ గ్రహాలు ఇప్పుడు 9, 10 స్థానాల్లో, అంటే రవి 9వ ఇంట్లో, కుజుడు 10వ ఇంట్లోనూ సంచరిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అటు సప్తమంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి కూడా మారి అష్టమ స్థాన స్థితి శుక్రుడుగా ఆయన యోగించేటువంటి స్థితిలో ఉన్నారు. వారం ప్రారంభం నుండి మధ్య వరకు కూడా దాదాపుగా చంద్రబలం అధికంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం గమనిస్తే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినప్పటికీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ బుధుడు గాని, అష్టమ రవి గాని ఆ దోషాలను తొలగింపజేసుకోవడం ద్వారా కొంత మెరుగైనటువంటి ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును. ఎప్పుడైతే అష్టమ రవి యొక్క దోషం తొలగిపోతుందో ఆ రవి కొంత ఉత్సాహాన్ని నిరోధించేటువంటి గ్రహం కాబట్టి తిరిగి కొంత ఉత్సాహాన్ని పుంజుకుంటూ ఉంటారు. అయినప్పటికీ విచారే నవమే రవం అన్నది శాస్త్రం. ఇప్పుడు కూడా ఏదో ఒక దాని గురించినటువంటి ఆలోచన చాలా తీక్షణంగా ఉంటూ ఉంటుంది. అయితే కొంత సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఎవరైనా సహాయం చేసేటువంటి వారు లభిస్తూ ఉండడమో, లేదా ఏదైనా ఒక ఒత్తిడి ఉన్నా, ఒక బరువు బాధ్యతలు ఉన్నా దాన్ని పంచుకోగలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉండడమో, లేదా ఏదైనా ఒక మంచి పనికి తోడవుతూ ఉండడమో, లేదా జీవిత భాగస్వామి సహకరిస్తూ ఉండడమో, ఇటువంటి విషయాలు ఎక్కువగా ఈ వారం కనబడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి ప్రతిబంధకాది దోషాలు కూడా చాలా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూల గ్రహస్థితి తగ్గింది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కేవలం గురుడు, చంద్రుడు తాలూకు శుభ ఫలితాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అయితే గ్రహణం ఏర్పడినటువంటి తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక పని ప్రారంభం చేసినా దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నా చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అష్టమ స్థాన స్థిత గ్రహాల యొక్క స్థితి, అంటే ఈ రాశి వారికి మొన్నటి వరకు సప్తమ మందు రవి, అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది. ఇప్పుడు అష్టమ కుజ దోషం తొలగిపోయినది. అది ఒక ఉపశమనంగా చెప్పవచ్చును. అయితే అష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది.
దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం యథా అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో మొన్నటి వరకు ఉన్నటువంటి కుజుడు కొంత స్థానచలనాన్ని కలిగించిన రుణచ్ఛేద అన్నారంటే రుణాల్ని తీర్చగలిగేటువంటి స్థితిగతుల్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు రవి గ్రహం అనవసరమైనటువంటి ప్రయాణాలని అనవసరమైనటువంటి తగువుల్ని ప్రోత్సహిస్తూ ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి అటు ఈ గ్రహాల తాలూకు స్థితిగతులు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. భగవంతుడి దయ వల్ల కొన్ని మనకి చెడు జరగవలసినటువంటి ఉన్నా మంచి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి ఈ రాశి వారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి రాహువు యొక్క స్థితి ఓవర్ కాన్ఫిడెన్స్ ని కలగజేస్తుంది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనం ఏదైనా ఒకటి సాధించినప్పుడు దానికి 10ంతల సక్సెస్ ని ఎంజాయ్ చేయకూడదు. నిజంగా 100% మనం సాధిస్తే ఒక 5% మనం ఎంజాయ్ చేయాలి. కానీ మనం ఒక 5% 10% సక్సెస్ ని సాధించి 100% సెలబ్రేషన్ చేసుకోకూడదు. అంటే అంత పెద్ద సక్సెస్ చేసుకోకూడదు. దీనివల్ల ఒక మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది ప్రత్యేకించి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాహు అతి విశ్వాసాన్ని పెంచేటువంటి గ్రహం. కాబట్టి ఒక పెద్ద విజయం వచ్చినప్పుడు దాన్ని చాలా చిన్నగా సెలబ్రేట్ చేసుకోండి. దానివల్ల ఎదరెదర భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలాగే ఏలినాటి శనేశ్వరుని యొక్క గ్రహస్థితి వల్ల మాట పట్టింపులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎక్కువగా దృష్టిలో ఉంచుకోవాలి. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారు గ్రహణం తర్వాత ఈ మానసిక పరిస్థితులు ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహణం సంభవించినటువంటి తర్వాత 12వ స్థానమందు గ్రహణం ఏర్పడిన తర్వాత కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. అందులోనూ అష్టమ కుజుని యొక్క దోషం ప్రారంభమైనటువంటి వారం. గత వారంతో పోల్చుకుంటే అన్ని గ్రహాల తాలూకు అనుకూలతల్ని వదిలిపెట్టేసి ఆ అనుకూలించేటువంటి గ్రహాలన్నీ ప్రతికూలంగా మారిపోతూ ఉన్నటువంటి వారం. ఈ వారంలో ఒకానొక సందర్భంలో 9 గ్రహాలు ప్రతికూలంగా నడుస్తాయి. ఉదాహరణకి రవి బుధులు సప్తమంలో ప్రతికూలము, అలాగే భృగు షట్క దోషము, వ్యయ రాహువు కేతువు గ్రహాలు, అలాగే అష్టమ కుజుడు, ఏలినాటి శని, అలాగే గురుబలం లేకపోవడం, ఇలా మొత్తం గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి 9 గ్రహాలు మనకి ప్రతికూలంగా గోచారం ముందు సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా గ్రహాల తాలూకు ప్రభావం పడకుండా నిరంతర దైవనామ స్మరణ గాని, దేవాలయ సందర్శనం గాని, ప్రతిరోజు పరమేశ్వర దర్శనం గాని చేసుకుంటూ ఉండాలి. నిజానికి ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి. చాలా ఇబ్బందికర సందర్భం ఉంది. ఉద్యోగం రావట్లేదు, కుటుంబ సమస్యలు తీరట్లేదు, పెళ్లి అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఉన్నత రావట్లేదు, అనారోగ్యం తగ్గట్లేదు, ఇలా ఏ సమస్య ఉన్నా 41 రోజుల పాటు శివాలయ దర్శనం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం, ఈశ్వర దర్శనం చేసుకోవడం, నంది దగ్గర దీపారాధన చేయడం, అక్కడ కూర్చుని శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోవడం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదువుకోవడం, ఇలా చదువుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి ఉపద్రవమైనా తొలగిపోతుంది. ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా బయటకు రాగలుగుతారు. దైవ బలం మాత్రమే ప్రతి దాంట్లోంచి కాపాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీనరాశి వాళ్ళ దృష్టిలో ఉంచు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ నే ఇస్తాయి. కాబట్టి గ్రహస్థితి బాగాలేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. వలన మన టైం బాగాలేదు కాబట్టి ఈ టైంలో మనం ఏమీ చేయకూడదు, లేకపోతే ఇది కొత్తది ప్రారంభించకూడదు, ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి, కొత్తగా అప్పులు చేయకూడదు, అప్పు చేసి లగ్జరీని అనుభవించకూడదు, మన దగ్గర ఉంటే అనుభవించాలి, లేకపోతే కూర్చోవాలి. ఈ విషయాలు స్ఫురణకు వస్తాయి. కాబట్టి మనది కానిది ఎప్పుడు మన దగ్గరికి రాదు, మనదైనటువంటిది ఎప్పుడు బయటకు పోదు అనేటువంటి దాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్యాశకు పోకుండా, అతి కోపానికి పోకుండా, అతి పట్టుదలకి పోకుండా సాధించండి. ఏదైనా మితంగానే తీసుకుంటూ ఉండండి. మితాహారము, మిత నిద్ర, మిత భాషణము, ఇవన్నీ కూడా మిమ్మల్ని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుస్తాయి.
వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి గ్రహం చంద్రుడిగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వారము సోమవారం.